హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ బ్లాగ్స్. ఈ వీడియో అయితే సండే రోజు బ్లాగ్ అండి. సండే రోజు ఇదైతే ఈవినింగ్ తీసింది. మామూలుగా ఉదయం అయితే నేనేం రెడీ కాలేదు యాక్చువల్గా. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి. ఆ పనులన్నీ చేయటం వల్ల చాలా నీరసంగా బద్ధకంగా అనిపించి అస్సలు రెడీ అవ్వలేదనమాట. ఇంకా చాలా లేటుగా లేసాను, దాదాపుగా 8 ఆ టైంలో లేసాను అనమాట. ఇంకా మా వారికి ఆ టైం అయితే ఇంకా ఆకలి అవుతుంది కదా, అందుకని మా వారికి కాఫీ అయితే పోసిచ్చాను ఫస్ట్. నార్మల్గా అయితే రోజు కాఫీ టీ అయితే తాగరు, ఎప్పుడో ఇంకా టిఫిన్ లేట్ అవుతుంది అనుకున్న రోజు అలా అయితే కాఫీ చేసి ఇస్తానండి. ఇంకా మా వారు వీడియోస్ పెట్టుకొని ఏదో చూస్తూ ఉన్నాడు. ఇంకా నేను ఇల్లంతా సర్దేసి ఇంకా నీట్గా తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం వామ్ వాటర్ రిలాక్స్గా తాగి ప్రతిరోజు అయితే తాగుతాను. కానీ ప్రతిరోజు అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడి కొంచెం వాటర్ తాగటానికి కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగా నిదానంగా తాగుతాను అనమాట. ఇది చాలా రోజుల నుంచి ఉన్న అలవాటే, మనకి డైజెస్ట్ సిస్టమ్కి ఇది అయితే మంచిదని అలా అయితే తాగుతాను. ఇంకా కొంతమంది ధనియా వాటర్, జీరా వాటర్ అలాంటివి తాగుతుంటారు, కానీ నేనేమో ఎప్పుడైతే ట్రై చేయలేదండి. ఇంకా టిఫిన్కి తొందరగా అయిపోయేది ఏంటి అంటే ఉప్మా కదా, అందుకని ఉప్మా అయితే చేశానండి. అది ఫాస్ట్గా అయిపోతుంది. అది కాక మా ఇంట్లో అంటే ఉప్మా తినము, మాకు ఇష్టం లేదు అలాంటి మాటలు ఏం రావు. ఉప్మా చేసినా కామ్గా తింటారు. అయితే నేనేం చేశానంటే కొంచెం వెరైటీగా ట్రై చేశాను. ఎప్పుడు నేనేం చేస్తానంటే తాలింపు వేసేసి అందులోనే వాటర్ ఉడికిన తర్వాత రవ్వ వేస్తానన్నమాట. ఎప్పుడు కూడా ఇంట్లో చేసేది గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వనే చేస్తాను. బొంబాయి రవ్వ అయితే అందరూ తింటారు కానీ నాకెందుకో ఇష్టం ఉండదు, అందుకని ఎప్పుడు కూడా బొంబాయి రవ్వ ఉప్మా చెయ్యను. ఇంకా ఇందులో అయితే ఎక్కువగా కూరగాయ ముక్కలు అవి ఏమి చాలామంది ఏమంటే ఇప్పుడు ఉప్మా అనుకో క్యారెట్ ఇంకా రకరకాల వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి వేసుకుంటుంటారు, కానీ నేనైతే సింపుల్గానే చేసేస్తాను. ఇదైతే తొందరగా అవుతున్నట్టు. ఇంకా నేను ఏం చేశానంటే తాలింపులోనే రవ్వ వేశాను. యాక్చువల్గా రవ్వ మేము సపరేట్గా వేయించి పెట్టుకుంటాము, కానీ ఈసారి వేయించలేదు. దాంట్లో వేయించి వాటర్ వేస్తే ఎలా ఉంటుందని అలా వేసాను, కానీ బాగా రాలే. ఇంకా మా అత్త ఏమో నేను ఇంకా 2 రోజుల నుంచి ఇందులో పువ్వులు వేయలేదనమాట. అందుకని పువ్వులు ఉంటే అది ఖాళీగా ఉంటే బాగుండదు కదా చూడటానికి, అందుకని అట్లా కొంచెం ఉర్లీ బౌల్ ఉంటుంది కదా, దాంట్లో అయితే పువ్వులు అయితే వేస్తుంది. ఇంకా నేను కూడా పటాలన్నీ తీసి అంటే నిన్న దేవుని పటాలు అన్నీ అదే శుభ్రం చేసి ఇంకా పూజ గది శుభ్రం చేద్దాం అనుకున్నాను, కానీ కొన్ని తీసి పక్కన పెట్టాను. అంటే విగ్రహాలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కన పెట్టాను. కడుగుదానులని ఊరికే నార్మల్గా పటాలకు మాత్రం అలా పూజ అయితే చేశాను. ఇంకా అవి ఈవినింగ్ అలా కడుగుదానులని పక్కన పెట్టాను, కానీ ఈవినింగ్ అసలు అవ్వలేదనమాట. ఈవినింగ్ మళ్ళీ కొంచెం ఏం చేశానంటే కజ్జికాయలు చేశాను అనమాట. అట్లా టైం అస్సలు కుదరలేదు. ఇంకా ఇదిగోండి ఉప్మా అయితే తాలింపుకి వేసేసి మధ్య మధ్యలో మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ అట్లా ఉప్మా చేశాను. ఇంకా ఉప్మాలకు కూడా చట్నీనే, ఏమీ చట్నీ చేయట్లేదు. ఈ మధ్య ఆవకాయ ఉంది కదా, అందుకని రవ్వ వేశాను ఫస్ట్. ఇందులో రవ్వ వేసి కొంచెం వేయించిన తర్వాత నీళ్ళు అయితే వేశాను, కానీ నాకేమో ఈ ప్రాసెస్ అయితే నచ్చలేదండి. అంటే కొంతమంది చేసుకుంటుంటారు, యూట్యూబ్లో చూశాను నేను కూడా. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం కదా అని ట్రై చేశాను. అంటే నార్మల్గా నేను ఎన్ని వాటర్ వేస్తానో అన్నీ వాటర్ వేశాను, కానీ ఇదేదో బాగా ఉడికినట్టు బాగా అయినట్టు లేదనమాట టేస్ట్. అంటే మనం ఎప్పుడు చేసే అట్లే బాగుంటుంది, మనం ఒక దానికి అలవాటు పడిపోయి ఉంటాం, ఆ ప్రాసెస్సే బాగుంటుందేమో అనిపించింది నాకు. ఇంక ఇదైతే నాట్ బ్యాడ్ అండి, బాగానే ఉంది. ఇంకా అంటే మామూలుగా నీళ్ళు వాటర్ ఉడికించి ఆ తర్వాత రవ్వ వేసిన దానిలాగా లేదు. ఇంకా అయిన వెంటనే అందరికి పెట్టేశాను, అప్పటికే లేట్ అయిపోయిందిగా, 10 ఆ టైం అయిందనమాట. ఇంకా కొంచెం మామిడికాయ ఉంటుంది కదా, అది వేసేసి అందరికి పెట్టేశాను. తిన్నాము, అంట్లన్నీ కడిగేసుకున్నాను. ఆ తర్వాత ఇది మధ్యాహ్నానికి బెండకాయ కర్రీ చేశాను, పప్పు చేశాను. అదేంటక్క మీ ఇంట్లో సండే స్పెషల్ ఏం లేదా అనుకుంటున్నారా? సండే స్పెషల్ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే మేమైతే తిరుమల వెళ్తున్నాం అనమాట. అందుకని ఈ వారం నుంచి ఇంట్లోకి నాన్ వెజ్ వద్దులే అని తీసుకురాలేదనమాట. ఇంక ఇవి ఏంటివంటే ఏదో ఆన్లైన్లో అయితే మనకి ట్యాపులకి మనకి నెట్ లాగా వస్తాయి కదా, ఏమంటారో అవి కూడా నాకు అంతగా తెలియదు. అవి మనకి ఏమన్నా ట్యాప్లలోంచి వాటర్ బాగా రావటానికి ఇవేవో ఆన్లైన్లో అయితే తెప్పించారంట మా వారు. అయితే అవి ఏమీ బాగలేవు, క్వాలిటీ బాగాలేవు. అవి కాక ప్లాస్టిక్, ఇందులో ఇవి మనకి స్టీల్ అయితే వస్తాయి, కానీ అవి అయితే తెప్పించుంటే బాగుండు అనిపించింది. అవి ఏమంటే ఫిట్ చేస్తుంటేనే పోతున్నాయి, దాంట్లో ఏదో బాల్స్ లాగా ఉండి చిన్న మన ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా, అలా అయితే ఉన్నాయన్నమాట. అవి బాగానే ఉంటాయి, కానీ స్టీల్ అయితే క్వాలిటీ ఉంటాయి. మంచి క్వాలిటీ తెప్పించితే బాగుండు కదా అనుకున్నాను. మా వారు, నేనైతే ఇవి ఆర్డర్ చేయలేదు, అసలు మా వారే ఆర్డర్ చేశారు. మళ్ళీ మా వారే రిటర్న్ పెట్టేద్దాం, ఏం బాగాలేవన్నారు. నేనేం చెప్పానంటే తెప్పించేది ఏదో మంచి క్వాలిటీది ఒకటి స్టీల్ది అయితే తెప్పించు, అది కిచెన్లోకి అందుకు బాగుంటుంది అని అన్నామంటే. ఈ మధ్య ట్యాప్స్ అయితే మార్చాము, ఎందుకంటే అంతకుముందు స్టీల్ ట్యాప్ తీసేసాం. అదే మనకి
ఏమంటారు డిష్ వాషర్ వచ్చింది కదా కొత్తగా, దానికోసం కనెక్షన్ ఇవ్వడానికి అది తీసేసి దానికి మళ్ళీ కనెక్షన్ బిగించడానికి ప్లాస్టిక్ ట్యాప్ అయితే పెట్టాము. ఇంక ఇదిగో అయితే ఇక్కడ ఇది ఫిట్ చేస్తుంటే ఇక్కడే మనకి ట్యాప్ దగ్గర ఫిట్ చేసేది ఉంటుంది కదా స్టార్టింగ్లోనే, అక్కడైతే క్రాక్స్ ఇస్తున్నాయంట మా వారు ఫిట్ చేస్తుంటే, అందుకని ఇవి బాగాలేవులే అన్నారు. ఇంకెవరైనా ఇలాంటివి ఏమైనా చూస్తే తెప్పించుకునేటప్పుడు నేను అదే చెప్పాను, రివ్యూస్ ఉంటాయి కదా, రివ్యూస్ చూసి తెప్పించుకుంటే బాగుంటుంది అని చెప్పాను. ఇది ఎంతో పెద్ద ప్రైస్ ఏం కాదు, ఇవి 3 కూడా 160 రూపీస్ ఏమంట. అట్లా మనం తక్కువ క్వాలిటీ అంటే ప్రైస్ తక్కువ అని తెప్పించుకున్నాం అనుకో, అవి అలా ఉంటాయి అన్నమాట. కొంచెం ప్రైస్ ఎక్కువైనా మంచి స్టీల్వి స్టాండర్డ్గా ఉండేవి తెప్పించుకుంటే బాగుంటాయి. ఇంకా ఆ తర్వాత ఏం చేశానంటే ఈవినింగ్ అయిన తర్వాత ఇంక ఈవినింగ్ చపాతీకి పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. ఇది మాత్రం తెల్ల గోధుమ పిండి అంటారు కదా, అది పూరి ఆట. అది ఎందుకంటే కజ్జికాయలు చేద్దామని, కొంచెం స్నాక్స్ చేద్దాంలే కజ్జికాయలు కారాలు అనుకున్నాను, కానీ 2 కాలేదు, 1 మాత్రమే అయింది. ఏమీ లేవు అనమాట ఇంట్లో. ఇంకా అట్లా ఏమన్నా చేసి పెట్టుకుంటే బాగుంటుంది కానీ అంతకుముందు వారం నుంచి అనుకుంటూ ఉన్నాను, అది ఈ వారానికి కుదిరిందనమాట. ఇంకా వీడియోస్ కూడా దాదాపుగా 2 రోజులు రావేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అది చెప్పాను కదా తిరుమల వెళ్తున్నానని, ఈ 2 రోజులు కొంచెం వెళ్ళటానికి మేము ప్రిపేర్ అంటే ఇంట్లో ఏమైనా సర్దుకునేవి అవి ఉంటాయి కదా, అందుకని 2 రోజులు మనకి వీడియోస్ ఆఫ్ చేస్తే ఆ టయాన్ని మనం వెళ్ళటానికి రెడీ కావటానికి అన్నీ సర్దుకోవటం అదైతే సరిపోద్ది అనుకున్నాను. ఎప్పుడు వెళ్తున్నామంటే మేము థర్స్డే, ఫ్రైడే, సాటర్డే దర్శనం అనుకున్నాము. ఇంకా థర్స్డే బయలుదేరి వెళ్తున్నాము. ఇంకేమైనా చూడాల్సినవన్నీ ఉంటాయి కదా, అవి అయితే మరుసటి రోజు చూద్దాం అనుకున్నాము. యాక్చువల్గా ఈసారి టోకెన్లు అక్కడే తీసుకుందాం అనుకున్నాను, 300 రూపీస్ బుక్ చేయలేదన్నమాట. అందుకు ఒక రోజు ముందే వెళ్తున్నాం. ఇంక ఇది కజ్జికాయలకి అయితే గోధుమ పిండి తీసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్, కొంచెం బొంబాయి రవ్వ కూడా వేసానండి. కొంచెం బొంబాయి రవ్వ వేస్తే మనకి అవి కొంచెం బాగా వస్తాయి అనమాట, మరి మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తాయి. అందుకు ఇంకా కొంచెం సాల్ట్ వేసాను, ఆయిల్ వేసేసి అంతా కూడా మనకి చపాతీ పిండిలాగా కలిపి ఫస్ట్ పిండి నానాలి కదా కజ్జికాయలకి, అందుకని పిండి నానబెట్టి పక్కన పెట్టేశాను. మా సైడ్ అయితే ఇవి పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఇంకా మెయిన్గా సారీ అంటారు కదా, సంవత్సరం ఆడపిల్లలకి సారీ ఇస్తారు. సారీకి ఇంకా పెళ్ళైన ఫస్ట్ సారీకి చాలా పెడతారు కదా, ఊరంతా పంచాలి. మా సైడ్ అయితే అత్తరాసులు మెయిన్గా ఈ కజ్జికాయలు ఇవైతే ఉంటాయండి. చిన్న సైజ్ చేస్తారు, ఎందుకంటే అవి సారీ ఇవ్వడానికి ఎక్కువ చేయాలి కదా, అందుకని ఇంకా పండగలకు కూడా చేసుకుంటూ ఉంటారు ఎక్కువగా. అయితే నాకు కజ్జికాయలు చేయటము మామూలుగా చేత్తో అల్లనీకి రావు, కాకపోతే నేను అది మనకి మోల్డ్ ఉంటుంది కదా, అదైతే తెచ్చుకున్నాను చక్కది, దాంతో అయితే వేసేస్తాను. ఇంకా పప్పులు కూడా మనకి గుండు పప్పులు, పుట్నా పప్పులు ఉంటాయి చూడు, గుండు పప్పులు, అవైతే బాగుంటాయండి. దీనికి 1/2 కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా మనకి కొలత కోసం మనం ఏ గిన్నెతో కొలత పెట్టుకుంటామో ఆ గిన్నెతో బెల్లం కూడా కొలుచుకోవాలి కాబట్టి, అందుకని నేను గ్లాస్ ఒకటి పెట్టేసి కొలుస్తున్నాను అనమాట. 1/2 కేజీకి అవి 2 గ్లాసులు అయ్యాయి పెద్ద గ్లాస్తో. ఇంకా కొంచెం ఏమన్నా అడుగునేదో పొట్టులాగా అనిపిస్తే అవి చెరిగేస్తున్నాను అనమాట. ఇంకా మామూలుగా ఎండబెట్టింది అనుకో, అంటే మనకి పగలు ఎండ ఉంటే కనుక కొంచెం ఎండబెట్టుకుంటే బాగుంటుంది, పొడి పట్టడానికి బాగా వస్తాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే మా సైడు ఒక 2 పళ్ళు ఒకేసారి మర దగ్గర పట్టించుకొని బెల్లము దంచి అందులో వేసి మర పట్టించుకొని ఇంకా కొబ్బరి, యాలకులు అంతా కూడా పట్టించేసి ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. ఎప్పుడు ఎంత కావాలో అన్ని, కొన్ని ఒక 20 లేదా అలా చేసుకుంటారనమాట. ఇంకా నేనైతే అలా మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు కాబట్టి అలా ఏం చేయను, అప్పటికప్పుడు చేసుకుంటాను. ఇగండి పప్పులు 1/2 కేజీ 2 గ్లాసులు అయ్యాయి. 2 గిన్నెలు కొబ్బరి తీసుకున్నాను అందులోకి. ఇంకా బెల్లం కూడా మనకి పప్పులు ఎంతనో అంత, మరి స్వీట్ మేము తినము అనుకున్న వాళ్ళకి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. బెల్లం కూడా మనం కొట్టిన తర్వాత ఎంత అవుతుందో, అంటే కొంచెం పొడిగా అయ్యేలాగా బెల్లం దంచుకోవాలన్నమాట. గడ్డలు ఉంటాయి కదా ఉండలు, అవి దంచిన తర్వాత అంతే కొలత తీసుకున్నాను. ఇంకా 2 గిన్నెలది కూడా కొబ్బరి అంటే మిక్సీ పట్టకుండా తురిమాను అనమాట, బాగుంటుంది తురిమితే పొడుగు వస్తుంది. ఇందులోకి ఒక 4 యాలకులు అయితే తీసుకున్నాను. కజ్జికాయలు అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను చేశాను కాబట్టి అందుకని చెప్తున్నాను అనమాట. ఇంకా పప్పులు అయితే మిక్సీ వేసుకుంటున్నాను. ఫస్ట్ అన్నీ పప్పులన్నీ మిక్సీ వేసుకొని బాగా మెత్తగా అయిన తర్వాత అన్నీ అవి పక్కకు వేసుకొని తర్వాత మళ్ళీ రెండోసారి బెల్లం అయితే వేస్తాను. ఎందుకంటే ఒకేసారి పప్పులు బెల్లం వేసాం అనుకో మిక్సీ పట్టదనమాట, బెల్లంగానే ఉంటుంది, పప్పులుగానే ఉంటాయి. అందుకని ఫస్ట్ అన్నీ పప్పులు పట్టేసుకున్నాను, ఆ తర్వాత బెల్లం వేసేసి మొత్తం అవి కూడా పట్టేశాను. మనము ఒకరోజు పప్పులు పట్టుకొని అన్నీ పెట్టుకున్నాం అనుకో రెడీగా, కజ్జికాయలు చేసుకోవడం అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు, ఈజీనే అయిపోతుంది. అయితే కొంతమంది చక్కెర వేసుకుంటుంటారు, నేనైతే చక్కెర వేయనండి. మామూలుగా మా ఇంట్లో ఎక్కువ చక్కెర ఇష్టపడరు, అందుకని బెల్లమే వేస్తాను. అయితే ఇంకా పప్పుల బదులు మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ కొబ్బరి కాంబినేషన్లో అలా చేసుకున్న ఈ ఇవి కజ్జికాయలు అనేవి బాగుంటాయి. కొంతమంది కొవ్వ కజ్జికాయలు చేసుకుంటుంటారు, అట్లా రకరకాలు. ఇందులోనే మనకి పప్పుల బదులు ఇంకా కొంచెం
అంటే పప్పులు కొంచెము, బొంబాయి రవ్వ కొంచెం, కొబ్బరి ఎక్కువ అట్లా వేసుకోవచ్చు. మన దగ్గర కాజు అవి ఉంటే అవి కూడా పొడి చేసుకొని వేసుకోవచ్చు. ఇక నేనైతే ఓన్లీ పప్పులు మాత్రమే పట్టేసాను. ఆ తర్వాత బెల్లం కూడా పట్టేసాను. అయితే మధ్యలో మధ్యలో మనకి మిక్సీ పట్టిన బెల్లం వంటలు ఎక్కడన్నా ఉంటాయి కదా, అందుకని అవి కూడా మామూలుగా చేయబెట్టి చూసి అవి కూడా ఏరి పక్కకి వేసాను అనమాట. పెద్దగా ఏం లేవు, ఒక 2, 3 చిన్న చిన్న వంటలు ఉన్నాయి. ఇంకా తర్వాత కొబ్బరి కూడా వేసి అందులో మొత్తం కలిపేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఈ పిండి రెడీ అయిందనుకో ఇంకా చాలా ఈజీ అనమాట చేసుకోవటము. పెద్ద ప్రాసెసింగ్ కదా. అయితే కొంచెం రేకులు పట్టడం కూడా, అంటే రేకులు పట్టడం కూడా మనం మామూలుగా మన విలేజ్లలో ఏం చేస్తారు, ఇవేమైనా చేయాలంటే ఒక 2, 3 కలిసి చేసుకుంటారు. ఒకరేమో రేకులు పడుతుంటారు, ఒకరేమో పప్పుల పొడి వేసి అతికిస్తారు, ఒకరేమో అల్లుతూ ఉంటారు. అట్లా అయితే చేసుకుంటారు. ఇంకా మనకి ఇక్కడ అంతమంది దొరకరు కదా, ఏ చేసుకున్నా మనం ఒక్కలమే చేసుకోవాలి. ఇంకా నేనేమంటే పగలంతా అంటే ఇబ్బందిగా ఉంటుంది, కిచెన్లో ఏదో ఒకటి వండుతూ ఉండాలి, పెడుతూ ఉండాలి, ఎందుకని ఈవినింగ్ టైంలో అయితే చేశాను. అప్పుడు ఇంకా ఈవినింగ్ కూడా ఎప్పుడంటే ఈవినింగ్ చపాతీ చేసి అయిపోయింది అప్పటికి. ఆ తర్వాత చేసుకున్నాను అనమాట. ముందైతే కలిపి పెట్టుకున్నాను, ఆ తర్వాత అందరికీ చపాతీ చేసి ఇచ్చేసి ఇంకా నిదానంగా ఏ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కదా అన్నట్టు ఆ టైంలో చేసుకున్నాను. ఇంకా పిండి అయితే ఫస్ట్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగో పీట కూడా ఒకటి చాపర మీద చేశాను ఫస్ట్, కానీ దాని మీద బాగా రాలేదనిపించింది. మళ్ళీ ఒక పీట అయితే పెట్టేశాను, దాని మీద చేశాను. కానీ దీని మీద కూడా బాగా అనిపించలేదు నాకు, ఎందుకంటే చేయడానికి కన్వీనియంట్గా లేదనమాట. మళ్ళీ బండపై పెట్టేశాను. ఇంకా మనకి పెద్దగా ఒక రోల్ చేసేసుకొని కొంచెం పెద్ద సైజుగా పిండి తీసుకొని రోల్ చేసేసుకొని ఒకేసారి ఒక 4కి 5కి అయ్యేలాగా పెద్దగా రోల్ చేసుకున్నాం అనుకో ఇంకా చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. అందుకని అట్లా ఫస్ట్ అయితే ఒక 2, 3 చిన్నగా వచ్చాయి. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా పిండి పెట్టి ఎక్కువ పెద్ద సైజు చపాతీలాగా రోల్ చేసేసాను. ఆ తర్వాత చిన్న మూత ఉంటాయి కదా మన ఇంట్లో, ఏమైనా బాక్స్ మూతలు, దాంతో ఒత్తేసుకుంటే అవుతుంది. ఇదిగోండి, ఇది ఒకటి మన చెక్కది కానీ స్టీల్ది కానీ ఏమైనా కజ్జికాయలు మౌల్డ్ ఉంటుంది కదా, అదైతే తెచ్చుకున్నాం అనుకో ఇంకా చేసుకోవడం చాలా ఈజీ అండి. దానికి సరిపడా అంతా రేక్ చేసేసుకొని దాంట్లో కొంచెం నేను తీసుకున్న స్పూన్తో అయితే నాకు 2 స్పూన్లన్నర పట్టింది. ఇంకా అది ఒత్తేసి ప్రెస్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న పిండి ఉంటుంది కదా అది తీసేసి ఇంకా పక్కన పెట్టుకోవటం అనమాట. అయితే ఇవి ఆరిపోకుండా పెట్టుకోవాలి మెయిన్గా. ఇంకా ఎడ్జులు కొంచెం ఎక్కువగా వస్తుంది, అది తీసేసుకోవాలి. మనకి దీంతో చేయటం ఒక 2, 3 చేసామనుకో అర్థమవుతుంది అనమాట. నేను చాలా రోజులు అయింది చేసి, ఇంకా మళ్ళీ కొత్తగా ఉందన్నట్టు అనమాట. చేశాను కానీ ఇదివరకు ఇంకా ఇవాళ మళ్ళీ కొత్తగా వేస్తుంటే మళ్ళీ ఏమంటే ఫస్ట్ సారి అతక్కుపోతుంది. అందుకని మనం ఏం చేయాలంటే పైన ఇది ఉంటుంది కదా మౌల్డ్కి, దానికి పిండి అనేది పొడి పిండి పూయాలి. ఆయిల్ పూసాను అనుకోని ఫస్ట్ అయితే ఆయిల్ పూసాను, అతుక్కుపోతుంది. ఆయిల్ పూస్తే తర్వాత పొడి పిండి పూసాను, ఇంకా బాగానే వచ్చినాయి. ఒక 2, 3 చేస్తే మనకి అలవాటు అవుతుంది, ఇంకా ఈజీగా వచ్చేస్తే అర్థమైతే. ఇంకా అందుకని పెద్ద సైజు ఒకేసారి 4 అట్లా 5 చేసేసుకున్నాం అనుకో చాలా ఈజీ అవుతుంది. అయితే నేను అంతా పిండి అయితే పట్టాను కానీ 1/2 kg అంతా చేయలేదు, కొంచెం ఒక భాగం చేశాను, ఒక భాగం ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ అవసరమైనప్పుడు చేసుకోవచ్చని, ఎందుకంటే ఎక్కువ అయితే తినరని. దాదాపుగా నాకు ఎన్ని కజ్జికాయలు అయినా అంటే ఆ పిండి నేను కలిపి పెట్టుకున్న పిండి మొత్తం చేశాను. ఒక 30 వరకు అయ్యాయండి. పిండి అంటే పప్పుల పొడి మిగిలింది, నేను కలుపుకున్న గోధుమ పిండి అయితే మొత్తం చేసేసాను. ఇంకా అది మిగిలించకుండా అది ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే చేద్దామనుకొని అలా కలిపేసుకున్నాను. కొంచెం దానికి తగినట్టు అయింది. ఇంకా అదే ఎప్పుడైనా మనకి అవసరమైనప్పుడు చేసుకోవచ్చు కదా అని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా అలా మిగిలిందలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇదిగో చూడండి, ఇంకా అట్లా ప్రెస్ చేసుకుంటూ పెద్దగా అంటే 2, 3 పని ఏమి ఉండదు, ఒకరమే కొంచెంసేపు కష్టపడితే వచ్చేస్తాయి. ఇదిగోండి, ఎక్కువ పెద్ద చపాతీ చేసుకున్నాం అనుకో, ఇంకా పెద్దది చేసుకున్నాం అనుకో, రోలు ఒకేసారి ఒక 10 అయ్యేటట్టు చేసుకున్నాం అనుకో ఈజీగా 10 ఒకేసారి ఒత్తేయచ్చు. మళ్ళీ అన్నీ కూడా మౌల్లో పెట్టేసి పప్పుల పొడి వేసేసుకు ఒత్తేసుకోవచ్చు అనమాట. అట్లా పెద్ద కష్టపడాల్సిన పని లేదు. అయితే కొంచెం మనకి ఒక 2, 3 చేయడం అలవాటు కావాలన్నమాట. ఇంకా అలా అయితే అన్నీ చేసేసాను. మెయిన్గా ఎందుకంటే ఇంకా తిరుమల వెళ్తున్నాం కదా, ఒక రోజు 2 రోజులు ఉండాల్సి వస్తుంది కదా, ఇంకేమైనా తీసుకెళ్తే బాగుంటుంది కదా అన్నట్టుగా కొన్ని అయితే చేశాను అలా స్నాక్స్. ఇంకా మామూలుగా కూడా తినడానికి ఉంటాయి కదా అన్నట్టుగా. చాలా రోజుల నుంచి తిరుమల 2 years నుంచి వెళ్ళలేదండి. చాలా రోజులు అంటే అదే లాస్ట్ ఇయర్ వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అంతకుముందు ఇయర్ కుదరలేదు. ఈ ఇయర్ ఇంకా యాక్చువల్గా హాలిడేస్ అంటే పిల్లలకి ఎప్పుడు హాలిడేస్ ఇస్తారో చెప్పండి రా నాయన వెళ్దాం అంటే మా పిల్లలు ఎప్పుడు ఇస్తారో వాళ్ళు ఏం చెప్పలేదు. అట్లా టికెట్స్ అయితే ఈ ఇయర్ బుక్ చేయలేదన్నమాట. లాస్ట్ మంత్ మా అబ్బాయి వెళ్దాం రా అంటే మా పెద్ద అబ్బాయి ఏమన్నాడంటే నెక్స్ట్ మంత్ వెళ్దాంలేమ్మా అన్నాడు. ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం మేము వెళ్ళినా ఎప్పుడు వెళ్తామంటే జూలై మంత్లోనే వెళ్తాము. ఇంకా జూలై మంత్ మా అబ్బాయి బర్త్డేకి వెళ్తాం. జూలై 4th మా పెద్ద బాబు బర్త్డే అనమాట. అప్పటికి ప్లాన్ చేసుకుంటాం. అయితే యాక్చువల్గా ఎప్పుడు కూడా టికెట్స్ 300 రూపాయలు బుక్ చేసుకునేదాన్ని. ఇంకా రూమ్ కూడా మనకి అక్కడ బుక్ చేసుకున్నాం అనమాట. ఈసారి అవన్నీ ఏమీ లేకుండా వెళ్తున్నాం. మరి దర్శనం ఎలా అవుతుందో చూడాలి. మామూలుగా మనకి కొండ కిందట
ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారన్నారు, అంటే తిరుపతిలో. అవి తీసుకొని దర్శనానికి వెళ్దాంలే అనుకున్నాను. ఎందుకంటే మళ్ళీ మేము సర్వదర్శనానికి మామూలుగా దివ్య దర్శనానికి వెళ్ళామనుకో, మా వాళ్ళు పెద్దవాళ్ళు కదా, మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు రాలేరనమాట. అట్లా అనుకున్నాం మేము. మామూలుగా మెట్ల మీద నడిచేసి వెళ్ళి అట్లయితే తొందరగా దర్శనం అవుతుంది కదా అనుకున్నాము. కానీ మళ్ళీ ఇంకా వాళ్ళు నడచలేరు కదా ఎందుకన్నట్టుగా టోకెన్స్ తీసుకొని వెళ్దాంలే అనుకున్నాము. అలా ఇంకా ఎలా అవుతుందో చూడాలి. అందుకే 2 days అయితే వీడియోస్ అయితే రావండి. ఇంక ఇవన్నీ కజ్జికాయలు ఇలా చేసుకున్నాను సింపుల్గా. ఎవరికైనా కావాలంటే ఇది మనకి చెక్కది అనేది ఆన్లైన్లో కూడా ఉంటుంది చూడండి. నేనైతే ఇది 170 రూపీస్ ఏమో పెట్టి కొన్నాను. మనకి ఒకటి ఉందనుకో, మనకి కజ్జికాయలు అల్లనీకి రాకపోయినా ఈజీగా చేసేసుకోవచ్చు పండగలప్పుడు. లేదంటే ఏదైనా మన ఇంట్లో మనకి పండగలనే ఏముందిలేండి, తినాలనుకున్నప్పుడు చేసేసుకోవటం ఇలాంటివి ఏవైనా కానీ. మనం ఇంక ఇలాంటి బయట కొనే బదులు ఇంట్లో చేసుకున్నాం అనుకో, చక్కగా పిల్లలు కూడా 4 రోజులు తింటారనమాట. పొడి పిండి మనం తయారు చేసి పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఇంకా నేనేం చేస్తానంటే ఈ మధ్యకాలంలో చేయట్లేదు, కానీ ఎప్పుడు అయితే ఏం చేశానంటే అరిసెలకు కూడా ఉంటాయి కదా మనకి, అత్తరాసులు అరిసెలు అంటారు కదా, దానికి కూడా మా అమ్మని అడిగి ఊరి దగ్గర నుంచి ఒక పడి పిండి పాకం పట్టించేసుకొని సలివిడి తెచ్చుకుంటాను. సలివిడి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 4 కానీ 5 కానీ నూనెలో వేసి అలా చేసుకునేవాళ్ళం అరిసెలు. అంటే ఒకేసారి ఒక పడి పిండి చేస్తే తినరు కదా, అందుకని అలా చేసేదాన్ని. ఇంక ఇది కూడా అట్లా మనం తయారు చేసి పెట్టుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మెయిన్గా ఎక్కువగా తింటుంటారు కదా ఏదో ఒకటి, అలాంటి వాళ్ళకి చేసి పెడితే బాగుంటాయి. ఇంకా నేను స్వీట్స్ అనేది చాలా తక్కువ, ఎప్పుడు చెబుతుంటాను కదా, తక్కువ తింటారు మా ఇంట్లో స్వీట్స్. ఇంక అందుకే కొన్ని చేశానమాట. ఇంకా నేను చేసేలోపు అన్నీ మా అత్తయ్య అయితే ఆయిల్ కూడా రెడీ చేసేసింది. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కితే ఇంకా కాల్చుకోవడం చాలా సులభం అండి, వెంటనే అయిపోతే. ఇది కొద్దిగా చేసుకోవటమే ప్రాసెస్, కొంచెం పనిగానే ఉంటుంది. ఎందుకంటే రేకులు ఒక్కటి చేసుకోవటం, మిగతాదంతా కూడా ఈజీనే. ఒకరోజు పప్పుల పొడి పట్టించి పెట్టుకున్నాం అనుకో, తొందరగా అయిపోతుంది చేసుకోవటం. మరుసటి రోజు ఇలా చేసుకోవచ్చు. నేనేమంటే అన్నీ ఒకే రోజు చేశాను. ఇది అన్నీ కూడా ఆరిపోకుండా ఒక కవర్ వేసేసి పెట్టాను. లేదంటే మన దగ్గర ఏమైనా క్లాత్ ఉందనుకో, కాటన్ క్లాత్ ఉంటే తడి క్లాత్ పైన పెట్టేసి కంపల్సరీ ఆరిపోకుండా మూత పెట్టేసేయాలన్నమాట. అంటే ఇంకోటి కవర్ కప్పేసేయాలి. ఇంకా నేను చేసిన తర్వాత ఇగో ఇన్ని అయ్యాయి అనమాట. ఇంకొన్ని ఉన్నాయి పిండి. ఇంకొక పక్క మా అత్తయ్య కాలుస్తూ ఉంటే తర్వాత నేను ఇంకొంచెం చేయించాలని పిండి ఇంకొక 4-5కి పక్కన పెట్టేశాను. అది కూడా చేయాలి. అన్నీ కొన్ని అయితే కాల్చాను. తర్వాత లాస్ట్లో ఆ 4-5 కూడా చేసి అన్నీ కాల్చేసానండి. అయితే కొంచెం మరీ వేయంగానే మాడిపోతాయి కదా, కొంచెం సిమ్లో పెట్టుకుంటే బెటర్ అనిపించింది. అయితే ఎక్కువ కాలాల్సిన పనిలే, కొంచెం ఎర్రగా అయితే వెంటనే తీసేయచ్చు. ఇవి కాలకుండా అనేవి ఉండవు, వెంటనే కాలిపోతాయి. అందుకని ఒక రవ్వ కలర్ చేంజ్ అయితే చాలు, ఇంకా తీసేసుకోవచ్చు అనమాట. కజ్జికాయలు పెద్దగా ఆయిల్లో ఎక్కువగా చాలాసేపు ఉంచాల్సిన పనిలే, ఎక్కువగా ఎర్ర అయినా అవి మాడినట్టు అనిపిస్తాయి. ఇంకా వీడియోస్ రావు అంటే ఏదో నాకే ఏదో చాలా రోజులు చేస్తున్నాను కదా, ఇంకా 2 రోజులు ఏదో ఒకటి చేస్తే బాగుండు అనిపించింది. మళ్ళీ ఏమో అమ్మో ఈ వీడియో పనులు పెట్టుకుంటే అస్సలు ఇంట్లో ఒక్క పని కూడా కాలేదు. ఇంకా బ్యాగులు సర్దలేదు, పూజ గది అంతా శుభ్రం చేసుకోలేదు, ఇంట్లో ఇంకా చాలా చేసే ఉన్నాయి. అట్లా అవన్నీ పెండింగ్ పడతాయో, మళ్ళీ ఉదయం వెళ్ళి సాయంత్రం రావాలి కదా స్కూల్కి వెళ్ళి, ఇంక ఈ 2-3 రోజులు మళ్ళీ కుదరదేమో మళ్ళీ అట్లా అనిపించింది. అయితే వీలైతే పెడతాను, ట్రై చేస్తాను మ్యాక్సిమం. అంటే ఇప్పుడు బుధవారం ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఆ రోజు కూడా రాదు, ఇంకా అప్పుడు కూడా రాలేదనుకో అయితే షార్ట్ వీడియోస్ అయితే పెడతాను. తిరుమల వెళ్తాం కదా, అక్కడ ఏ ఒకటి షార్ట్ వీడియోస్ అయితే తీసి పెడతాను. ఇంకా సండే వస్తుంది వీడియో, అప్పటిదాకా వీడియోస్ అయితే చేయలేనండి, ఏమనుకోద్దు. ఎందుకంటే డైలీ నా వ్లాగ్స్ చూస్తూ అలవాటు పడిపోయింటారు మీరు కూడా. నేను కూడా బాగా అలవాటు పడాను వ్లాగ్స్ తీయటానికి. మళ్ళీ ఏమంటే కుదరదు కదా, మనం ఎందుకు ఇబ్బంది పడ్డామని మా వారు కూడా ఇంకా ఇవాళ చెప్పారనమాట, ఈ 2 రోజులు పెట్టుకోవద్దు, ఇంట్లో పనులు ఏమైనా ఉంటాయి కదా మనం వెళ్ళటానికి, అన్నీ చూసుకోవాలి కదా, అవన్నీ చూడు అన్నారు. సరేలే ఇంకా ఇవాళ చెప్పేస్తాలే మా వాళ్ళకు కూడా పాపం. అంటే మళ్ళీ సడన్గా రాలేదనుకో, యాక్చువల్లీ ఈరోజే వద్దన్నారు, రేపు ఎల్లుండో పెడదులే అన్నారు. ఇంకా నేనేమంటే మళ్ళీ మన వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా, ఈరోజు పెట్టేసి ఈరోజు చెప్పేసి రేపు నుంచి ఇంకా 2 days మానుకుందాంలే అనుకున్నాను. ఇంక ఇవాళ వీడియో ఇంతే అండి. ఇంకా ఇవి కజ్జికాయలు అన్నీ చేసేసాను. ఎవరన్నా అంటే అందరికీ తెలిసి ఉంటుంది, కాకపోతే కొలత మనం ఎంత చేసుకోవాలి ఏంటనేది కొలత మాత్రమే దీనికి మెయిన్గా. బెల్లం కొంచెం మనం సరిపడంత తీసుకుంటే బాగా టేస్ట్ వస్తాయి అనమాట. అందరికీ తెలిసే ఉంటుంది. మా సైడ్ అయితే ఎక్కువగా చేసుకుంటుంటారు ఇవైతే, నేను చాలా తక్కువగా చేస్తాను. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అండి. ఇంకా మళ్ళీ వ్లాగ్ అంటే ఎప్పుడవుతుందోలే. ఇంకా అయితే ఇంతవరకు చివరికి చూస్తే నాకు యాక్చువల్గా ఎప్పుడు చెప్పడం ఇష్టం ఉండదు, ఎందుకంటే కొత్త వాళ్ళు చాలామంది చూస్తున్నారు కానీ ఎందుకో సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోతున్నారు.
మీకు వీలైతే నా కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే మీరు మర్చిపోతున్నారు కదా అని గుర్తు చేస్తున్నాను. యాక్చువల్గా నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సుత్తి చెప్పటం అస్సలు ఇష్టం ఉండదనమాట. ఇంకా మీరు మర్చిపోతున్నారు కదని ఇంకొకసారి అయితే గుర్తు చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ వ్లాగ్లో మళ్ళీ అయితే కలుసుకుందాం. చివరికి కజ్జికాయలు అయితే చాలా బాగా వచ్చాయి. అప్పుడే నేను ఒకటి వెంటనే తిన్నాను అనమాట. కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం ఆరబెట్టాలి ఇవి. అంటే వేడివేడిగా అట్టే ఉంటే అవి అడుగుని వేడివేడి డబ్బాలో పెట్టినా స్మెల్ వస్తాయి. అట్నే ఉంటే అడుగుకి వాటికి వేడి ఎక్కువ ఉంటుంది కదా, అందుకని కొంచెం వేరే ప్లేట్లో కూడా ఆరబెట్టేసాను. ఆ తర్వాత డబ్బాలో పెట్టేశాను. ఇవి దాదాపు ఒక వారం 10 రోజులు అయితే వచ్చేస్తాయి మండి. ఇంకా అదే కొంచెం పిండి వేసానని చెప్పాను కదా, మొత్తం పిండి అర్ధ కేజీ పిండికి దాదాపుగా 60-70 కజ్జికాయలు అయితే వస్తాయి. ఇది నేను సగం చేశాను కాబట్టి ఒక పావు కేజీ పిండి అన్నట్టుగా. ఇవన్నీ చాలా బాగా అయితే వచ్చాయి. ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే కదా. బాయ్, ఉంటాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం.